ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. వాటి నుంచి బయటపడేందుకు వివిధ మార్గాల్ని అన్వేషిస్తూ ఉంటారు. ప్రభుత్వాల సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ అనుకున్న సమయంలో పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహావేశాలకు లోనవుతుంటారు. ఇటీవల విజయవాడలో జరిగిన 2 ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, పాలకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంటారు. సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ వారిచ్చిన హామీలు అనుకున్న సమయానికి పరిష్కారం కావు. ఉన్నతాధికారులు, మంత్రులు ఇచ్చిన హామీలు సైతం కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి. తీరని కష్టంలో ఉన్న బాధితులకు ఇది ఏమాత్రం నచ్చదు. దీంతో తమకు తోచిన రీతిలో నిరసనలు తెలుపుతూ ఉంటారు. ఇంకొందరు మీడియాలో హైలైట్ అయ్యేందుకు కొత్త పంథాను ఎంచుకుంటూ ఉంటారు. విజయవాడ కలెక్టరేట్ లో లక్ష్మీ తులసి అనే వృద్ధురాలు ఉద్యోగులపై కారం చల్లిన ఘటన చర్చనీయాంశమైంది. నందిగామ మండలం అనాసాగరంలో 2003లో రహదారి విస్తరణ కోసం లక్ష్మీ తులసికి చెందిన సుమారు 2 సెంట్ల 20 గజాల భూమిని అధికారులు తీసుకున్నారు. సంవత్సరాలు గడిచినా ఆ వృద్ధురాలకి పరిహారం మాత్రం అందలేదు. తనకు ఇంకా 24 లక్షల రూపాయలు రావాల్సి ఉందని అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం అవటం లేదని లక్ష్మీ తులసి ఆగ్రహానికి లోనైంది. ఉద్యోగులపై కారం చల్లి నిరసన తెలిపింది. అనంతరం కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అనాసాగరంలో పర్యటించి వివరాలు సేకరించారు. నాది 5వ తారీఖు నాడు కారం కొట్టిన మాట నిజమే, నేను అబద్ధం ఆడను, నాది తేల్చం లేదని మొన్న నా కాగితాలన్నీ తీసుకొని 5వ తారీఖు నాడు వస్తే మొత్తం ఎక్కించుకున్నాడండి. నా ఎందుకు ఎక్కించుకున్నావు అన్న, నీకేమీ లేదు, మీ ఆయన గారికి 3 సెంట్లు పోయింది, నీకేమో 30 సెంటు పోయింది, నీకు 6 లక్షలన్నర పడ్డాయి, మీ ఆయన గారు ఉండగా 3 సెంట్లకు పడ్డాయి అంటున్నాడు. మా ఆయన గారికి 3 సెంట్లకు పడలా, కాగితం ఉంది 3 సెంట్లకు పడలానా. సీఎం చంద్రబాబు కొన్ని రోజుల క్రితం విజయవాడ బీసెంట్ రోడ్ లో పర్యటించారు. పాదయాత్రగా వెళుతున్న సమయంలో దివ్యాంగుడు దుర్గారావును చంద్రబాబు పలకరించారు. తనకు పెన్షన్, ఇల్లు ఇప్పించాలని చంద్రబాబును కోరారు. దుర్గారావు సమస్యను వెంటనే పరిష్కరించాలని అప్పటికప్పుడు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆయన సమస్య పరిష్కారం కాలేదు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టరేట్ వద్ద దుర్గారావు నిరసనకు దిగారు. సీఎం గారు ఇలాగా వచ్చారంటే ఇంటర్వ్యూ చేసి అభయం ఇచ్చారని కూడా ఫోటోలు కూడా ఇదే ఫోటో పెట్టా, అయినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు సమాధానం లేదు సార్, ఫోన్ వస్తుంది అన్నారు అంతే, ఫోన్ లేదు. వచ్చి ఇప్పుడు ఎవరు కూడా ఫోన్ ఇలాగ సీఎం గారు హామీ ఇచ్చారు పెద్దవాడికి అలా బతుకుతా ఏంటనేసి కూడా కొంచెం దయ చూపట్ల ఏ ఆఫీసర్ కూడా. 2 వికలాంగులు ఉండే సార్, 2 కాలనీలు, అంటే ఈ కాలుకేమో పైలేరే ఉంది, ఈ కాలేమో ఇది. పాలనాపరమైన నిర్ణయాల వల్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న లక్ష్మీ తులసి సమస్యపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందంటున్నారు. దుర్గారావు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాగా నూతన పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. దుర్గారావుకు త్వరలోనే ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద లక్ష్మీ తులసి, దుర్గారావు నిరసనలతో వారి సమస్యలు బాహ్య ప్రపంచానికి తెలిసాయి. పరిష్కారం కూడా త్వరితగతిన అవ్వాలని పలువురు సూచిస్తున్నారు.